జై దుర్గా భవాని. ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే, ఈ దుర్గమ్మని తల్లిగా భావిస్తే నేను చెప్పేది సరిగ్గా ఒక్క నిమిషం విను. ఈరోజు నీతో ఎలా అయినా మాట్లాడాలని నేను నీ ముందుకు వచ్చేశాను. నీ తల్లిని నమ్మావు అంటే ఇప్పుడే ఈ క్షణమే విను. జీవితం ఖచ్చితంగా మారుతుంది. మార్చడానికే కదా నేనున్నది చెప్పు. ఈ దుర్గమ్మ అవతారం ఎత్తింది ఎందుకు? తన బిడ్డలందరినీ రక్షించుకోవడానికే కదా. అందుకే నీ జీవితంలో కూడా ఇక అలాంటి సంతోషాన్ని నేను తీసుకువచ్చేశాను. నువ్వు నన్ను నీ తల్లిగా భావిస్తున్నావా? అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, అలక్ష్యం చేయకుండా వెంటనే నా మాటలను విను, సరేనా? ఇప్పుడు నీ అదృష్ట తలుపులు మూతపడ్డాయని బాధపడుతున్నావు కదా. వాటిల వైపే, ఆ మూసిన తలుపుల వైపే చూస్తూ ఉన్నావు. నీకోసంగా తెరిచిన తలుపుల్ని చూడకుండా గతంలో మూసిన తలుపుల్ని చూస్తూ ఉన్నావు. అవే తలుచుకొని నీకోసంగా తెరిచిన తలుపుల్ని వదిలేస్తున్నావు. ఇక ఈ రోజు నుంచి 20 సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించు. బాధపడతావు. అందుకే నీ జీవితంలో నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి. ఈ దుర్గమ్మపై అపార నమ్మకాన్ని ఉంచు. అప్పుడే ఈ దుర్గమ్మ చేసే అమూల్యమైన అద్భుతాలను నువ్వు పొందగలవు. నాకు నీ నుండి కానుకగా నమ్మకం తప్ప ఇంకేం అవసరం లేదమ్మా. నమ్మకం ఒక్కటి ఉంటే చాలు. నీ ఆనందానికి అవధులు లేకుండా నేను చేస్తాను. అలాంటి రోజులు రాబోతున్నాయి. నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా కొన్ని సంఘటనలు ఇంట్లో జరగబోతున్నాయి. నా ఆశీర్వాదం ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది అని మర్చిపోవద్దు. నేను చెప్తున్నాను కదా. అయినా సరే నువ్వే నమ్మడం లేదు. ఇప్పుడు చూడు, రాబోయే రోజుల్లో నువ్వు ఎంత ఆనందాన్ని పొందుతావో. ఇప్పటి వరకు ఏదైతే కోల్పోయావో అన్నీ కూడా నీ దరికి వచ్చేలా చేస్తాను. ఏదో ఒక రూపంలో వస్తాయి. ఆ మార్గాన్ని నీకు చూపబోతున్నాను. అయితే నువ్వు నా నామస్మరణ కానీ, లేదంటే నీ ఇష్టదైవ నామస్మరణ కానీ ఎప్పుడూ చేస్తూ ఉండు. నీ మనసులో స్థిర నివాసమున్న నీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకు. నన్ను నమ్మావు కదా, అలానే నీకు కావలసింది అడిగావు కదా. తప్పకుండా నువ్వు అడిగింది నేను ఇవ్వబోతున్నాను. నీ జీవితాన్ని చేసేది మంచిగా మార్చబోతున్నానమ్మా. ఇదిగో, నువ్వు ఎంతగానో నమ్మిన నీ దుర్గమ్మ, కనక దుర్గమ్మ, ఎంత కష్టమైన మార్గమైనా సరే నిన్ను సురక్షితంగా, ఖచ్చితంగా బయటపడేస్తాను. అవును, నీ జీవితానికి కూడా నీకు ఒక వరాన్ని అందిస్తాను. దాన్ని అదృష్టంలా భావించు. కష్ట సుఖాల్ని ఇప్పటి వరకు సమానంగా భావించావు కదా, అది చాలా గొప్ప విషయం. అలానే కొన్ని రోజుల్లో గెలుపు ఓటములు కూడా రాబోతున్నాయి. వాటిల్ని కూడా నువ్వు సరి సమానంగా స్వీకరించు. అప్పుడు నీకు మంచి జీవితాన్ని అందించబోతున్నాను. నేను చెప్తున్నాను కదా, నువ్వు కోల్పోయిన ఎలాంటి ఆనందాన్నైనా సరే, ఎలాంటి వస్తువునైనా సరే తిరిగి ఇవ్వడానికి ఈ దుర్గమ్మ, నీ తల్లిగా నీ దగ్గరికి రాబోతున్నాను. అదేంటో నీకు ముందు ముందు రోజుల్లో నీకే తెలుస్తుంది. అలానే నా వద్ద నువ్వు ఎంతగా కన్నీరు కారుస్తూ బాధపడ్డావో, ఇన్ని రోజుల నుంచి నిద్రాహారాలకు సైతం మానుకొని మర్చిపోయి పదే పదే జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ దిగులు చెందుతూ ఉన్నావు. అదంతా కూడా నాకు తెలుసు. నాపై నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వమ్ము చేయను. నిజంగా నేను నీకు తోడుగా, నీడగా, రక్షణగా ఉన్నాను. ఈ దుర్గమ్మ మాట విను. ఈ దుర్గమ్మని నువ్వు నమ్మినట్లయితే మనసా వాచ కర్మణ ఈ దుర్గమ్మపై భారం వేసే. ఎట్టి పరిస్థితుల్లో నేను నిన్ను బాధ పెట్టను, వదలను. నేను నీకు తోడుగా, రక్షణగా ఉంటాను. అలానే నువ్వు ఎంతవరకు చీకట్లో ఉన్నా సరే నీ వెనక వెలుగు చూపుతూ, నీతో పాటే నడుస్తూ, నీ కష్టసుఖాల్లో తోడుగా నేనుంటాను. నువ్వు ఎప్పటికీ కూడా దారి కోల్పోయే రోజు రాకుండా నా సందేశాల ద్వారా ధైర్యాన్ని నీ మనసులో నింపుతూ నీ అడుగులను వేయిస్తూ ఉంటాను. నా సహకారం నీకు ఎప్పుడూ ఉంటుంది. అవును తల్లి. ఇంకొక విషయం చెప్పనా? ఎప్పుడూ కూడా ఎక్కువ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు. నేను చూసుకుంటున్నవన్నీ నీ దుర్గమ్మ నీ కుటుంబాన్ని ఎప్పుడూ విడిచిపెట్టదు. నువ్వు నా బిడ్డవు. అలానే నీ బిడ్డలు కూడా నా బిడ్డలే కదా. నీ కుటుంబం నా కుటుంబమే కదా. నీ కుటుంబానికి ఎలాంటి హాని జరగనివ్వకుండా చేస్తాను. నీకు భరోసా ఇస్తున్నాను కదా. ఈరోజు నేను నీతో మాత్రమే ఎందుకు ఇలా మాట్లాడాలని చెప్తున్నానో నీకే అర్థమవుతుంది.
అలానే నీతో మాట్లాడుతూ నీతో మాత్రమే ఎందుకు ఒక తల్లిలా కోరి నీకు ఏదో ఒకటి చేయాలని, నాకు ఎందుకు ఇన్నాళ్ళు నీ జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు పడి ఎంతో విసిగిపోయావు కదా, మరి ఇన్నాళ్ళు ఎప్పుడూ కూడా బాధపడుతున్నాననే సరే నా నామస్మరణ విడిచిపెట్టలేదు, నన్ను మర్చిపోలేదు, నాపై నమ్మకాన్ని వదలలేదు. అందుకేనమ్మా ఒక తల్లిలా నువ్వు నన్ను ఎంత నమ్ముతున్నావో నిన్ను కూడా నేను అంతే నమ్మాను, ప్రేమించాను. అందుకే నీ ముందుకు వస్తున్నాను. ఈ దుర్గమ్మ యొక్క అనుగ్రహం నీకు ఉంది అని అర్థం చేసుకో తల్లి. ఈ దుర్గమ్మ ఎప్పుడూ కూడా నీకు రక్షణగా ఉంటుంది, తోడుగా నీడగా ఉంటుంది అని నువ్వు ఎప్పుడూ మర్చిపోకు. నువ్వు నన్ను ఎప్పుడు పిలిచావో అప్పుడు నీతో పాటే నేను కలిసి నడుస్తాను. చెప్తున్నాను కదా, నీకు ఎదురయ్యే సమస్యలతో నువ్వు ఎంత విసిగిపోయావో, వాటితో ఎంతగా పోరాడావో నాకు తెలుసు. అందుకే నీ బాధలను పూర్తిగా తొలగించేందుకు నేనే నీ వద్దకి రాబోతున్నాను. నువ్వు కోల్పోయిన ధనాన్ని నీ చేతికి అందించబోతున్నాను. నీ ముఖంలో మరలా చిరునవ్వు చూడబోతున్నాను. నీ కన్నీరుని దూరం చేయబోతున్నాను. నీ కష్టాల్లో నీకు ఆసరా నిలిచేందుకు నీ కుటుంబ సభ్యులు కానీ లేదా నా అనుకున్న వారు ఎవ్వరూ కూడా నీకు అండగా నిలబడలేదు కదా బిడ్డ. ఈ రోజుల్లో ధనానికి ఇచ్చినంత విలువ మనుషులకి ఇవ్వడం లేదమ్మా. నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నావో, ఎంత కష్టకాలాన్ని అనుభవించావో నాకు తెలుసు. అలానే కొంతమంది కపట వేషధారులను బాగా నమ్మి నువ్వు సంపాదించిందంతా కూడా వృధా చేసుకున్నావు. అలానే నీకున్న ఆస్తిని కూడా వృధా చేసి పోగొట్టుకున్నావు. పోగొట్టుకున్న ధనం నీ చెంతకు తప్పకుండా చేరుతుంది. ఎవరు నిన్ను విడిచిపెట్టినా సరే, ఎవరు నిన్ను బాధ పెడుతున్నా కూడా, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా సరే, నిన్ను నమ్మిన నీ తల్లి మాత్రం నీకు సహాయంగా భరోసాగా నిలిచి ఉంది అని మర్చిపోకు. కష్టకాలంలో నా బిడ్డల్ని ఎప్పుడూ కూడా నేను ఒంటరిగా వదిలిపెట్టాను. నువ్వు నా దర్శనానికి రాలేకపోతున్నావు కదా, బాధపడుతున్నావు కదా, నేను నీ మనసులోనే ఉన్నానమ్మా. నువ్వు నా దేవాలయానికి రావాలి, నా దగ్గరకు వచ్చి నీ సమస్యలు చెప్పాలి అని ఎలా అనుకుంటున్నావు చెప్పు. ఎప్పుడూ కూడా నేను నీలోనే ఉన్నాను. నువ్వు వచ్చినా రాకపోయినా అన్నీ కూడా నేను పట్టించుకుంటున్నాను, చూస్తున్నాను. నా పరిస్థితి ఇదమ్మా అని నువ్వు చెప్పినా చాలు, నేను వింటాను. నేను నీతోనే అన్నీ చెప్తున్నాను కదా, మరలా నువ్వు నా దర్శనానికి వచ్చి నా దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు. నువ్వు ఎక్కడి నుండి చెప్పినా సరే నేను వింటాను, అన్నీ కూడా ఆలకిస్తాను తల్లి. ఈ దుర్గమ్మ నీకు తోడు ఉంది కదా, నీ తల్లిలా నీ పక్కనే ఉంది కదా, ఇక నీకు భయం ఎందుకు, బాధ ఎందుకు, దిగులెందుకు చెప్పు. సంతోషంగా ఉండు. నువ్వు పడుతున్న ఇబ్బందులన్నిటినీ కూడా నేను తొలగిస్తాను. నీ బాధని నీకు దూరం చేస్తాను. ఇక నిశ్చింతగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గాభవాని అయితే షేర్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గాభవాని.